నదుల వల్లే నాగరికత మొదలైంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. నదులు లేకపోతే జీవకోటి బతికి బట్టకట్టడం చాలా కష్టం. కానీ మనిషి సాంకేతికతపై పట్టు సాధించినప్పటి నుంచి సాధ్యం కానిది ఏదీ లేదు. భారత్ లాంటి దేశాల్లో నదులు కోకొల్లలు. కానీ కొన్ని దేశాల్లో, ముఖ్యంగా ఎడారి దేశాల్లో నదులు అనేవి కనిపించవు. కానీ వాళ్ళు హాయిగా బతికిస్తున్నారు. ఏకంగా పంటలు కూడా పండిస్తున్నారు. అసలు ఇది ఎలా సాధ్యం? నదులనేవే లేకుండా వీళ్ళంతా ఎలా సర్వైవ్ అవుతున్నారు? వీళ్ళ సీక్రెట్ ఏంటి? ఈ వీడియోలో మాట్లాడుకుందాం. నదులు లేని దేశం ఉంటుందా? ఈ ప్రశ్న వినడానికే ఆశ్చర్యంగా ఉంటుంది. నీరు సమృద్ధిగా ఉన్న భారత్ లాంటి దేశాల్లో దీన్ని ఊహించుకోవడం కూడా కష్టమే. కానీ ఇది నిజం. ఈ భూమి మీద ఒక్క నది కూడా లేని దేశాలు చాలా ఉన్నాయి. ఒక నది ఏర్పడాలంటే నిరంతరం వర్షాలు పడాలి, లేదా మంచు కరగాలి. ఈ రెండూ లేకపోతే నీటి ప్రవాహాలు శాశ్వత నదులుగా మారకముందే ఎండిపోతాయి. ఇలాంటి పరిస్థితి ఎక్కువగా ఎడారి దేశాల్లో చిన్న చిన్న దీవుల్లో కనిపిస్తుంది. ఇక్కడ వర్షపాతం తక్కువ, ఉష్ణోగ్రతలు ఎక్కువ కాబట్టి వర్షం పడినా నీరు వెంటనే ఆవిరైపోతుంది. నదులు లేని చోట బతకడం కష్టమే. చరిత్ర చూసుకుంటే ఎన్నో నాగరికతలు నదీ పరివాహక ప్రాంతాల వద్దే మొదలయ్యాయి. నీరుంటేనే జీవకోటి బతికేది. కానీ ఎడారుల్లో నీరుండదు, నదులుండవు, వర్షాలు పడవు. ఒకవేళ వర్షాలు పడినా వర్షపాతం చాలా తక్కువ. ఆ నీరు కూడా ఎడారుల్లో ఇంకిపోతుంది. ఇదంతా ఓ వైపైతే ఎడారి దేశాల డెవలప్మెంట్ చూస్తే మనకలా అనిపించదు. వాళ్ళు అభివృద్ధిలో మిగతా దేశాల కంటే ముందున్నారు. అరేబియా ద్వీపకల్పంలోని దేశాలను చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ ఎటు చూసినా విశాలమైన ఎడారులే కనిపిస్తాయి. నదులు లేవని ఈ దేశాలు అభివృద్ధిలో వెనకపడిపోలేదు. అక్కడి పరిస్థితులే వారిని కొత్త టెక్నాలజీని కనిపెట్టేలా చేశాయి. నదులు లేని దేశాల్లో అతిపెద్దది అందరికీ తెలిసింది సౌదీ అరేబియా. సౌదీ అరేబియా ఎంతలా డెవలప్ అయిందో మనకు తెలుసు. ఇది చాలా సంపన్న దేశం. కానీ ఈ దేశంలో ఒక్క నది కూడా లేదు. మరి ఈ దేశ ప్రజలు ఎలా సర్వైవ్ అవుతున్నారు? అందుకు సమాధానమే డీశాలినేషన్. ఎడారి దేశాల్లో నదులు లేకపోయినా సముద్రాలుంటాయి. కానీ మీకు తెలుసు, సముద్రాల్లోని నీరు తాగడానికి కానీ కనీస అవసరాలకు కానీ పనికిరాదని. ఇక్కడ ఈ దేశం టెక్నాలజీని ఉపయోగించింది. సముద్రపు నీటిని మంచినీటిగా మార్చుకుంటున్నాయా దేశాలు. దీన్ని డీశాలినేషన్ ప్రక్రియ అంటారు. వీళ్లు సముద్ర తీరాల్లో భారీ డీశాలినేషన్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకుంటారు. దేశానికి కావలసిన సగానికి పైగా తాగునీటి కోసం సముద్రపు నీటిని శుద్ధి చేసుకుని ఉపయోగించుకుంటున్నారు. వీటితోనే ఈ దేశ ప్రజలు తమ అవసరాలను తీర్చుకుంటున్నారు. మురుగునీటిని శుద్ధి చేసి తిరిగి వాడుకోవటం, ఆహారం, నీటిని దిగుమతి చేసుకోవడం వంటివి కూడా చేస్తున్నారు. సౌదీ అరేబియా లాగే యుఏఈ, ఖతార్ వంటి సంపన్న దేశాలు డీశాలినేషన్ టెక్నాలజీలో ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. అలాగే బహ్రెయిన్, ఒమన్, యెమన్, లిబియా, జిబౌటి, మాల్దీవులు, మాల్టా, మొనాకో, వాటికన్ సిటీ, నౌరు, కిరిబాటి, తువాలు, మార్షల్ దీవులు, టోంగాలో కూడా శాశ్వత నదులు లేవు. ఒమన్, యుఏఈ వంటి దేశాల్లో అప్పుడప్పుడు భారీ వర్షాలు పడినప్పుడు తాత్కాలికంగా నదీ ప్రవాహాలు ఏర్పడతాయి. వీటిని వాడీలు అంటారు. ఈ నీరు కొద్దిసేపే ప్రవహించి ఆ తర్వాత ఇసుక నేలల్లో ఇంకిపోతుంది. అలాగే మాల్టా, బహమాస్లోనూ నదులు లేవు. వీళ్లు భూగర్భంలో సున్నపురాయి పొరల్లో నిల్వ ఉన్న మంచినీటి నిల్వలపై ఆధారపడతారు. ఎడారి దేశాలే కాదు, కొన్ని దీవుల్లోనూ ఇదే పరిస్థితి. ద్వీపదేశమైన మాల్దీవులు కూడా లోతట్టు ప్రాంతంలో ఉన్న దీవుల సమూహం. ఇక్కడ నదులు ఏర్పడే అవకాశమే లేదు. పైగా సముద్రపు నీరు భూగర్భ జలాల్లోకి చేరే ప్రమాదం కూడా ఎక్కువ. అందుకే వీళ్లు వర్షపు నీటిని సేకరించి నిల్వ చేసుకోవడంపైనే ఆధారపడతారు. దీవుల్లో నదులు లేకపోవటానికి వేరే కారణాలున్నాయి. భూభాగం చాలా చిన్నదిగా ఉండటం వల్ల నదులు ఏర్పడడానికి అవసరమైన నీటి పరివాహక ప్రాంతాలు ఉండవు. అలా నదులు లేకపోయినా ఈ దేశాలు టెక్నాలజీని వాడుకుంటూ తమ ప్రజల్ని బతికించుకుంటున్నాయి. అభివృద్ధిలోనూ దూసుకుపోతున్నాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.